జీవితంలో సంతోషం అనేది ఉండదా ఇంకా? చూడండి మామ, పొద్దున్న లేచిన నుంచి నా కష్టాలు. పొద్దున్నే నిద్ర లేచిన, పాత్రలు అయితే కడిగేసిన. దీని అమ్మ జీవితం పాత్రలు అడిగేలోపు రూమ్ అంతా చూసి చాలా ఘోరంగా ఉందని చెప్పి రూమ్ అయితే తోయడం స్టార్ట్ చేసిన. ఈలోపు మా ఫ్రెండ్ గారు వచ్చి ఇడ్లీకి పెట్టాడు చెప్పు అని ఇడ్లీకి అయితే పెట్టేసిన. ఇడ్లీ పెట్టి కసు దోశలో ఇడ్లీ అయితే అయిపోయింది. సరే అని చెప్పి ఆ ఇడ్లీ చూస్తే చాలా బాగా వచ్చింది. సరే అని చెప్పి 2 రకాల చట్నీలు అయితే చేసుకున్నాం. ఈ గ్యాప్లో ఆ క్యాన్ అయితే కింద పడింది. క్యాన్ అయితే పక్కన పెట్టి కసు అయితే దోసేసిన. అజిత్ వచ్చి నాకు టీ కారే కావాలని చెప్తే ఆ టీ అయితే చేసేసి నన్ను డ్యూటీకి ముందుగానే లేట్ అవుతుంది. సరే అని చెప్పి ఆ టీ అయితే తాగేసి స్నానం చేసి ఆమె వచ్చేసిన మామ ఇడ్లీ తిందామని ఇడ్లీ పెట్టుకొని తింటా అంటే ఉంది మామ కేక. తర్వాత డ్యూటీకి టైం అయిందని చెప్పి డ్యూటీ అయితే జాయిన్ అయిపోయినా. మా సార్ అయితే నీళ్ళు అయితే లేవని చెప్పాడు. సరే అని చెప్పి నీళ్ళు అయితే తీసుకొని వచ్చాం క్యాను. తర్వాత ఆటోలో పెట్టాలి కానీ ఇండక్షన్ మీద నీళ్ళు అయితే పెట్టేసి ఇవన్నీ ఆటోలో పెట్టడానికి రెడీ అయితే చేస్తున్నాము. ఈ గ్యాప్లో మధ్యలో అయితే మీడియా అయితే చేసాము. అదైతే చూపించకూడదు. సీలింగ్ అయితే కొట్టేసిన, ఆటోలో అయితే క్లోజ్ చేసేసిన. తర్వాత మా ఫ్రెండ్ గారు రూమ్లోకి వెళ్ళి ఎగ్గు కర్రీ రైస్ అయితే చేసినాడు. అజిత్ నేను 12 బయటకి అయితే పోయినాం. నైట్ వచ్చి ఇడ్లీ అయితే చేసుకుని తిన్నా.